సమ్మక్క సారలమ్మ జాతరలో పొట్టకూటి కోసం కోవా అమ్ముకుంటున్న కలందర్ షా అనే ఒక సామాన్య చిరు వ్యాపారిని ఒక యూట్యూబ్ ఛానల్ ప్రతినిధులు చుట్టుముట్టి వేధించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. జర్నలిజం ముసుగులో ఒక వ్యక్తి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తూ అతడిని మానసిక క్షోభకు గురి చేసిన ఈ వీడియో చూసి నెటిజన్లు మండిపడుతున్నారు. వ్యూస్ కోసం పాకులాడే క్రమంలో బాధ్యతాయుతమైన వృత్తిని అప్రతిష్ట పాలు చేస్తూ ఒక పేదవాడిని టార్గెట్ చేయటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కర్నూలుకు చెందిన కలందర్ షా మేడారం జాతర సందర్భంగా అక్కడకు వెళ్లి 10 రూపాయల కోవా బన్నులు అమ్ముకుంటూ తన జీవనోపాధిని వెతుక్కుంటున్నాడు. ఇంతలో మైకులు పట్టుకొచ్చిన కొందరు వ్యక్తులు ఒక్కసారిగా అతడిని చుట్టుముట్టి ఈ కోవాలో ఏం కలిపావు, 10 రూపాయలకే ఇంత కోవా ఎలా వస్తుంది అంటూ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ఆ వ్యాపారి ఎంతో వినయంగా తాను అందులో పాలు, చక్కెర, బొంబాయి రవ్వ కలుపుతానని చెబుతున్నా వినకుండా అది కల్తీ అంటూ నానా హంగామా చేశారు. డయల్ 100 చేయండి, ఇప్పటికే ఇతరిని పట్టించామంటూ బెదిరింపులకు దిగి అతడిని తీవ్ర భయాందోళనకు గురి చేశారు. అంతటితో ఆగకుండా ఆ వ్యాపారిని ఆధార్ కార్డు చూపించాలని పోలీసు వారిలా డిమాండ్ చేస్తూ అతడి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించారు. భయంతో వణికిపోతున్న ఆ వ్యక్తిని బలవంతంగా బన్ను తినమని ఆదేశించి అతను తింటుంటే ఎందుకు భయపడుతున్నావు, తప్పు చేయకపోతే భయం ఎందుకు అంటూ చుట్టూ చేరి ఎగతాళిగా మాట్లాడటం వారి అమానవీయ ప్రవర్తనకు అద్దం పడుతోంది. 10 మంది చుట్టూ ముట్టి మైకులు నోట్లోకి పెట్టి అరుస్తూ ఉంటే ఏ సామాన్యుడైనా భయపడతారనే కనీస స్పృహ లేకుండా ప్రవర్తించడమే కాకుండా కలందర్ షా మతాన్ని ప్రస్తావిస్తూ ఈ వివాదానికి మతం రంగు పూసి విద్వేషం రెచ్చగొట్టాలని చూడటం అత్యంత హేయమైన చర్య. అయితే సదరు ఛానల్ వారు ఆశించిన దానికి భిన్నంగా సమాజం అద్భుతమైన రీతిలో స్పందించింది. కలందర్ షా ముస్లిం అయినప్పటికీ జాతరకు వచ్చిన హిందూ భక్తులు, నెటిజన్లు కుల మతాలకు అతీతంగా అతనికి అండగా నిలిచారు. మా జాతరలో వ్యాపారం చేసుకునే మా సోదరుడిని ఏడిపిస్తారా అంటూ హిందూ సమాజమే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆ యూట్యూబ్ ఛానల్ పై విరుచుకుపడుతోంది. భక్తి ప్రవత్తులతో నిండిన మేడారం గడ్డపై ఇలాంటి మత విద్వేషాలు సాగవని, సామాన్యుడి ఆత్మ గౌరవం ముందు మీ వ్యూస్ పనికి రావని నెటిజన్లు గట్టిగా సమాధానం చెబుతున్నారు. ఈ ఉదంతం తెలుగు వారి మధ్య ఉన్న మత సామరస్యాన్ని మరోసారి చాటి చెప్పింది.